హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మూల అశోక్ రెడ్డి గారు మనతో ఉన్నారు. గత కొంతకాలం నుంచి పార్టీ కోసం పనిచేసి ఈ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎలాంటి సేవలు అందించారో వారిని అడిగి తెలుసుకునేందుకు మనం ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, మీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులుగా, మార్కెట్ కమిటీ చైర్మన్గా, మీ సతీమణి గారు సర్పంచ్గా మీరు ఈ తిరుమలగిరికి అందించిన సేవలు ఏ విధంగా ఉన్నాయి? పార్టీ మిమ్మల్ని ఏ విధంగా గుర్తించింది సార్? గతంలో ఈ గ్రామానికి సర్పంచ్గా మా సతీమణి చేసిన సందర్భంలో గ్రామంలో అనేక సమస్యలు ఉండే. ప్రధానంగా ఆ రోజుల్లో నీటి సమస్య చాలా ఉండే. నీటి సమస్యను కూడా సాల్వ్ చేసి మన సరైన వర్షాలు లేకుండా కూడా ఇబ్బందులు ఉన్నా కూడా ఆ రోజుల్నే ఇంత పెద్ద గ్రామానికి నీరు అందించడం జరిగింది. అలాగే విద్యుత్ కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ప్రతి ఒక్కటి ఆ రోజు గ్రామానికి సేవ చేయడం జరిగింది. గ్రామాభివృద్ధికి నా వంతుగా మేము చాలా కృషి చేసి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించినాము. సార్, అంటే మున్సిపాలిటీగా ఏర్పడ్డ తర్వాత ఎంత మేరకు డెవలప్ అయింది సార్ ఇది? మున్సిపాలిటీ ఏర్పడి 5 సంవత్సరాలు గడుస్తుంది. అయితే ఆ రోజుల్లో మేము సర్పంచ్లుగా కానీ, తర్వాత వచ్చిన సర్పంచ్ కానీ చేసిన అభివృద్ధి పనులు తప్ప మున్సిపాలిటీ ఎక్కువ ఏం జరగలేదు. దాని అభివృద్ధి అనేది చెప్పుకోదగ్గ విషయం లేదు. కానీ ఒక నీటి సమస్య ఒకటి, భగీరథ నీళ్ళు తప్ప వేరే విషయాలలో ఏమీ అభివృద్ధి కనబడలే. అది కూడా గ్రామానికి చేసిన దాంట్లో కూడా కొద్దిపాటి కూడా మున్సిపాలిటీ ఏర్పడ్డాక ఏం న్యాయం జరగలేదు. అంటే గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు మున్సిపాలిటీ కౌన్సిలర్లు గట్ల పనితీరు ఏ విధంగా ఉంది? అభివృద్ధి కార్యక్రమాలు ఎంత మేరకు కొనసాగించారంటారు సార్? వాళ్ళ అభివృద్ధి కార్యక్రమం చేద్దామన్నా కూడా ఆ రోజుల్లో సరైన బడ్జెట్ ఉండడం లేదో అది తెలియని విషయం. ఒకవేళ పనులు మాత్రం ఆ రోజు ఏం జరగలేదు, ఈ రోజు వరకు కూడా. ఇప్పుడు కొత్తగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు మున్సిపాలిటీ అనుకోండి, నియోజకవర్గంగా అన్ని తీరులో కూడా నడుస్తుంది ఇప్పుడు. లేదు సార్, ఇక్కడ మందుల సామేల్ గారు ఈ తిరుమలగిరి మున్సిపాలిటీకి ఎలాంటి సేవలు అందిస్తున్నారు? మెడికల్ కాలేజీ కూడా కావాలని కోరుకున్నట్టుంది, అది అవుతుందంటారా? అవుతుందండి. మన ఎమ్మెల్యే గారు సామేల్ గారు ఇక్కడికి వచ్చాక, ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత గతంలో కాని పనులన్నీ తన మార్కుగా అభివృద్ధి పదంలో నేనున్నా అని ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలు తీర్చుకుంటూ ప్రతి ఒక్కటి కూడా సాధించుకుంటూ రావడం జరిగింది. దానికి చిన్నపాటి ఉదాహరణ ఏంటంటే, మాకు 40 సంవత్సరాల నుండి జూనియర్ కళాశాల కావాలని గ్రామస్తులకు, విద్యార్థులందరూ ఎంతోమంది అడగడం, కోరడం జరిగింది. గత ఎమ్మెల్యేలకు, గత వాళ్ళందరికీ కూడా వాళ్ళకి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. కానీ అది సాధించలేకపోయారు. కానీ ఇప్పుడున్న సామేల్ గారు తాను అనుకునేది తడుగా అలాంటి జటిలమైన సమస్యను కూడా అవలీలంగా విద్యాశాఖతోటి, రేవంత్ రెడ్డి గారి సహకారంతో వారి కాలేజీ కూడా తేవడం జరిగింది. అలాగే విద్యలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా తేవడం జరిగింది. అభివృద్ధి పదంలో సీసీ రోడ్లు అనుకోండి, మరి గ్రామంలో కొన్ని బీటీ రోడ్లు అనుకోండి, ఇతర విషయంలో చాలా అభివృద్ధి కార్యక్రమం ఎమ్మెల్యే గారు చాలా కృషి, చాలా అభినందనీయం. ప్రజలతో బాగా మమేకం అవ్వకుంటూ ప్రజల సమస్యను ఎప్పుడు కూడా దాదాపు వారానికి 6 రోజులు నియోజకవర్గంలో తిరుగుతుంటారు. ఒకరోజు హైదరాబాద్లో ఏదన్నా అధిష్టానంతో పని కానీ, ప్రభుత్వంతో పనులు కానీ ఉంటే తప్ప తదిమ రోజులన్నీ 24/7 మన నియోజకవర్గంలోనే తిరుగుకుంటూ ప్రజా సమస్యలను పరిష్కరించుకుంటూ తన అభివృద్ధి పదం అంటే ఏందో తన మార్క్ అంటూ తను చూపించుకుంటూ జరుగుతుంది. ఓకే సార్, అంటే గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న రోడ్డు తిరుమలగిరి నుంచి మోత్కూరి వరకు మందుల సామేల్ గారు వచ్చినాకనే పూర్తయిందంటున్నారు ప్రజలు. వాస్తవం అంటారు అది? వాస్తవం అండి. మోత్కూరు గ్రామంలో కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటే డివైడర్లు తప్ప రోడ్డు అభివృద్ధి లేవు.
చాలా గుంతలతో కూడిన కార్యక్రమం. అదంతా కూడా చేసి ఒక సుందరీకరణ టౌన్గా ఇప్పుడు మార్చడం జరిగింది. అది మన కళ్ళకు కనిపిస్తుంది కదా, మనం చెప్పాల్సింది ఏం లేదు. సార్ అంటే ఇసుకను కూడా ఆపేస్తామని చెప్పేసి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ సార్, అది ఎంతవరకు కొనసాగుతుందంటారు? నిర్మూలించిండా? 100% నిర్మూలించారండి. దాంట్లో ఎలాంటి ఎవరికి కూడా అవకాశం ఇవ్వకుండా ప్రజా అవసరాల కొరకు సిస్టమ్ ప్రకారం నాలా కట్టిన వాళ్లకు దానికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అది కూడా ప్రభుత్వం చేసిన యాప్ నుంచే మన వినియోగదారులు వాడుకుంటున్నారు. గతంలో పోయిన ఇసుక కన్నా ఇప్పుడు ప్రజలకు సౌకర్యంగా ఉంది, తక్కువ ధరకు కూడా వస్తుంది. సరే, ఈ మున్సిపాలిటీ పరిధిలో గతంలో డబుల్ బెడ్రూమ్ల కాతో చూసుకుంటే ఇప్పుడున్న ఇందిరమ్మ ఇండ్లు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు? ఈ నూతన 6 గ్యారంటీలు ఏ విధంగా అమలవుతున్నాయి సార్ ఈ మున్సిపాలిటీ పరిధిలో? మున్సిపాలిటీ పరిధిలో 6 గ్యారెంటీల విషయంలో మహిళలకు ఉచిత బస్సు ఉపయోగించుకుంటున్నారు, గృహానికి ఉచిత విద్యుత్ ఉపయోగించుకుంటున్నారు. అలాగే మనకు విద్యుత్ కాకుండా సన్నబియ్యం అయితే ప్రతి ఒక్కరం చూస్తున్నాం. అది కూడా మా టౌన్కి వస్తుంది, అందరికి వస్తుంది. అలాగే విద్యార్థుల విషయంలో రాగానే సన్నబియ్యం వాళ్ళకి మధ్యాహ్న భోజనానికి హాస్టల్లో కూడా సన్నబియ్యం తేవడం, వారి మెనూ మంచి మార్చడం, వాళ్ళ ఆరోగ్యంలో బాగా శ్రద్ధ తీసుకొని ప్రభుత్వం తన మార్కు కూడా దీంట్లో చూపించుకుంటుండ్రు. సార్, మీరు మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్న సమయంలో మీరు రైతులకు కానీ మార్కెట్లో అంటే అభివృద్ధి కోసం అందించిన సేవలు ఏ విధంగా ఉన్నాయి సార్? మార్కెట్ విషయంలో మద్దతు ధరకు ఎప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళం. ఇతర వ్యాపారస్తులను కూడా అనుకూలించ వాళ్ళకు రాకుండా మార్కెట్ సిస్టమ్ ప్రకారం మద్దతు ధరకు రైతులకు అందించడం జరిగింది. నీటి సమస్యలను కూడా నీటి సమస్య ఒకటి క్లియర్ చేయడం జరిగింది. అలాగే దాంట్లో ఉన్న వర్కర్స్ సమస్యలు ఉన్నా కూడా అవి కూడా క్లియర్ చేయడం జరిగింది. సార్, ఇది అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి ఎన్నిక సార్ ఇది మున్సిపాలిటీలో ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఈ మున్సిపాలిటీ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి గారి నాయకత్వంతో వారు చేసే అభివృద్ధి పనుల్లో అంతా కూడా ప్రజలు మమేకమైపోయింది ఈ రోజులు. కనుక లబ్ధి గతంలో చెప్పి ఏమైనా వేదికలకు చెప్పి కొన్ని చేయలేకపోయింది ఎవరు, కానీ ఇప్పుడు చెప్పిన దానికన్నా ఎక్కువ కూడా చేయడం జరుగుతుంది. అన్ని విషయాల్లో ఆరోగ్యం అనుకోండి, విద్యలు అనుకోండి, ఉద్యోగ నియామకాలు అనుకోండి, ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభుత్వం చాలా ముందుండి గతం కన్నా 100 బాలు బెటర్ అని ప్రజల్లోకి సాంకేతికం కూడా వెళ్ళిపోయింది. మున్సిపాలిటీ కానీ ఎక్కడే కానీ కాంగ్రెస్ పార్టీకి 100% బాలు విజయం జరుగుతుంది. సార్, అంటే కాంగ్రెస్ పార్టీలో ఇది ఒక ఉదయం అంటే సముద్రం లాంటి సార్ అంటారు సార్. ఇది దీంట్లో పని చేసిన వాళ్ళకే అవకాశాలు దక్కుతాయి అంటారు, జెండా మోసిన వాళ్ళకి అవకాశాలు దక్కుతాయి అంటారు. అట్లా కాకుండా కూడా పార్టీ మారి వచ్చిన వాళ్ళకి కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుందని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? పార్టీ మారిన వారు కానీ గతంలో ఉన్నవారు కానీ ప్రజాసేవలో ఎవరు ఎక్కువ ప్రజలకు అనుకూలంగా ఉన్నారు, ప్రజలకు సమస్యలు కూడా పట్టించుకొని వాళ్ళకు పనిచేసే వాళ్ళు ఉన్నారు, అలాంటి వారికి పార్టీ కూడా గుర్తింపిస్తుంది. పార్టీ గుర్తింపించిన వాళ్ళు కూడా పనిచేయడం జరుగుతుంది. సార్, ఈ మండలంలో ఉన్న నూతన సర్పంచులకి మీరు ఏం చెప్పబోతున్నారు? అంటే టీఆర్ఎస్లో గెలిచినవి కానీ కాంగ్రెస్లో గెలిచినవి ఏ విధంగా పరిపాలన, గ్రామ పంచాయతీలు అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుంది? విలేజ్లలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి, కోతులని యూరియా రావట్లేదని చెప్పేసి చాలా సమస్యలు ఉన్నాయి, వీధి కుక్కల పోరు కూడా బాగుందండి. ఇవన్నీ నిర్మూలన కోసం వాళ్ళకి మీరు సలహా సూచనలు ఏమి ఇస్తున్నారు సార్? యూరియా కొరత అనేది తాత్కాలికమైనది, కొద్ది మాత్రం ఏర్పడింది. యూరియా కొరత ప్రస్తుతం అయితే ఏం లేదు. కోతల విషయంలో కూడా వాళ్ళు సరైన శ్రద్ధ తీసుకొని వాటిని కూడా నిర్మించడం, లేకుంటే ఆటో శాఖతోటి మమేకమై వాటిని తీసుకెళ్ళి అది చేయడం, కుక్కలు కూడా వీధుల్లో తిరగకుండా వాటిని కంట్రోల్ చేయడం, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా వాళ్ళు కూడా చేయడానికి కృషి చేస్తూనే ఉంటారు. కాకుండా గతంలో వాళ్ళకు పాపం బడ్జెట్ రాక ఏం పనులు చేయలేకపోయారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే కూడా బడ్జెట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు అనుకూలంగా
ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్క నిధులు కూడా వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. ఆ కేటాయించిన నిధులతో కూడా వాళ్ళు గ్రామాన్ని మంచిగా అభివృద్ధి చేస్తారు. సార్ మీరు కాంగ్రెస్ పార్టీలో కీలక నేత ఎమ్మెల్యే గారికి దగ్గర ఉంటారని తెలుస్తుంది సార్. మీరు మున్సిపాలిటీ ఎన్నికలలో మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? ఏమన్నా పదవి ఆశిస్తున్నారా? పదవి అంటూ అధిష్టానం కానీ పార్టీ కనుక గుర్తించి మమ్మల్ని పోటీ చేసి ఎక్కడి నుంచైనా పోటీ చేయమంటే ఆదేశిస్తే మాత్రం పోటీ చేస్తాం, సిద్ధంగానే ఉన్నాం. ప్రజాసేవ చేయడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను. ఎందుకంటే గతంలో కూడా 45 ఏళ్ళు రాజకీయ చరిత్ర మాది. గ్రామానికి అభివృద్ధి అనుకోండి, రాజకీయంగా ప్రతి ఒక్కరికి అభివృద్ధి పదంలో వాళ్ళ యొక్క సమస్యలు కూడా పరిష్కరించుకుంటూ ముందుకు పోవడం జరిగింది. ఇది దృష్టిలో పెట్టుకొని పార్టీ కానీ ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా దాన్ని మేము శిస్తావహించి ముందుకెళ్తాం. సార్ ఒకవేళ మీకు అధిష్టానం గుర్తించి పదవి ఇస్తే, ప్రజలు ఆశీర్వదిస్తే, ఈ 2వ వార్డును ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు సార్? మీ ప్రణాళిక ఏముంది? ఒక్క 2వ వార్డు అని కాదు, మొత్తం మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఇప్పుడు కూడా ఇంకా చాలా సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. అవన్నీ పరిష్కరించి ప్రభుత్వం అనే యొక్క మార్కెట్లో చూపిస్తున్నారో ఆ ప్రభుత్వ సహకారంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో, రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఈ మున్సిపాలిటీ కూడా సుందరీకరణ చేసి బెస్ట్ మున్సిపాలిటీగా ముందు ఉంచడానికి నా వంతు నేను కృషి చేస్తాను. సార్ ఈ మున్సిపాలిటీ ఎన్నికలలో ఎమ్మెల్యే గారి పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? మున్సిపాలిటీ ఎలక్షన్లో ఎమ్మెల్యే గారు చేసిన సేవలకు చాలా గుర్తింపు ఉంటుంది. ఇక్కడ వాళ్ళు కూడా ప్రజలతోటి 24 గంటలు అందుబాటులో ఉంటున్నారు కనుక ఎమ్మెల్యే గారికి వారి యొక్క సేవలను గుర్తించి మున్సిపాలిటీలో 100కి 100 రూపాయలు అన్నీ విజయం సాధిస్తాం. ఓకే సార్, అంటే ఈ మండలంలో ఉన్న రైతులకు కానీ, మహిళలకు కానీ, నిరుద్యోగులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఫైనల్గా ఒక సీనియర్ నాయకుడిగా కాకుండా ఒక సేవకుడిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మహిళల విషయంలో ప్రభుత్వం కూడా కట్టుబడి ఉండి వారికి సరైన సహాయం చేయడం జరుగుతుంది. లోన్లు కానివ్వండి, ఉచిత రుణమాఫీ అనుకుని రుణాలు లేకుండా, వడ్డీ లేకుండా రుణాలు, ఫ్రీ బస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా వాళ్ళు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ప్రభుత్వం సహకారంతో వారి సమస్యలు మేము సాల్వ్ చేస్తాం. విద్యార్థుల విషయంలో కూడా మా వంతుగా మేము కూడా ఇంకా కృషి చేస్తాం. ఇంతవరకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చాలా ముందడుగులో నడుస్తుంది. గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు విద్యార్థుల విషయంలో, చదువులు అనుకోండి, ఆరోగ్య విషయంలో అనుకోండి, ప్రతి ఒక్క విషయంలో మనం అడగ ముందుకే ప్రభుత్వం ద్వారా బయటికి ప్రజలకు చేరుతున్నాయి. దానికి తోడు ఎమ్మెల్యే గారు విద్యా విషయంలో జూనియర్ కళాశాల ఒకటే కాకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒకటి, ఇంకా వైద్య కళాశాల కావాలనుకుంటున్నారు. ఇంకా వారు వచ్చిన తర్వాత మా నియోజకవర్గంలో 800 కోట్ల అభివృద్ధి జరిగిందండి. గతంలో ఏం జరిగిందో మన ప్రజలంతా చూస్తూనే ఉన్నారు. కానీ ఈ కొద్ది కాలంలోనే 800 కోట్లతోటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారికి 100కి 100 రూపాయలు ప్రజల్లో చాలా నమ్మకం ఉంది, వారి మీద విశ్వాసం ఉంది. ఇదే పదంతో నడిపిస్తున్నారని, అందుకనే వారికి కూడా ప్రజలు కూడా సహకరిస్తున్నారు. సహకరించడం అంటే ఈ ఎలాంటి ఎలక్షన్లు వచ్చినా కూడా వారి కనసనలోనే పార్టీని మొత్తం గెలిపించడం జరుగుతుంది. సార్ చివరిగా ప్రజలు మా దృష్టి తీసుకొచ్చారు సార్, ఈ ఉచిత బస్సు ఏదైతే ఉందో ఈ మండలంలో కొన్ని గ్రామాలలో ఉన్న మహిళలు ఈ ఉచిత పథకాన్ని బస్సు వినియోగించుకుంటలేరు, బస్సులు వెళ్ళట్లేవు, రోడ్డు మార్గాలు లేక అంటున్నారు సార్. ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలు ఉన్నాయి, ఆయన దృష్టికి వెళ్ళిందా? అలాంటి కేవలం స్వల్పం మాత్రమే, అధికంగా ఏం లేవు. అది కూడా మొన్న వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది గ్రామస్తులు గతంలో. అవి కూడా దాదాపు 80% క్లియర్ చేసిండ్రు. రవాణా విషయంలో దాదాపు 80% క్లియర్ చేశారు. ఇంకా 20% కూడా ఈ నెల 2 నెలలప్పుడే అది కూడా క్లియర్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి.